దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడు అయిన మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఇలాగూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయం చేసిన దేవదేవునికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మరి వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా వందనాలు. ఈరోజు నుండి పరిశుద్ధాత్మను గురించిన కొన్ని విషయాలు మీతో పంచుకోనాలని నేను ప్రకటించాను. అలాగే పరిశుద్ధాత్మను గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఒక చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మాకు బోధించేవాడవు, నేర్పించేవాడవు నీవే. అందుకు మొదట నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడి నీ వాక్యాన్ని సరి అయిన రీతిని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకిచ్చి మాకు నేర్పించమని, సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మను గురించి ఇలా మాట్లాడుకోవాలా, వాటి గురించి ఇలా చర్చించుకోవాలా అనే సందేహాలు చాలామందికి కలుగుతాయి. ఒకవేళ ఇలాంటి ఆలోచన వస్తే ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, పరిశుద్ధాత్మ గురించి సరి అయిన అవగాహన లేకపోతే దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేము. అందుకని ఖచ్చితంగా పరిశుద్ధాత్మను గురించి మనం అధ్యయనం చేయడం అది చాలా అవసరం సంఘానికి. బైబిల్లో పరిశుద్ధాత్మను గురించి ఉన్నదా అనంటే, బైబిల్ గురించిన కొంచెం పరిజ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా పరిశుద్ధాత్మ, ఆత్మ, దేవుని ఆత్మ అనే ఇలాంటి పదాలు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కనబడడం మనం చూడగలుగుతాం. ఆత్మ అని ఉండే అనేక రకాల మాటలు బైబిల్ లోపల కూడా పొందుపరచబడి ఉండినట్టు మనం చూడగలుగుతాం. అయితే ఒకటి, వేదాంత కళాశాలలో వేదాంత విద్యను అభ్యసించేటప్పుడు ఖచ్చితంగా మనం నేర్చుకునే కొన్ని ప్రాముఖ్యమైన పాఠాల్లో ఒక పాఠం ఏంటంటే న్యూమటాలజీ అనేది. ఇది ఒక గ్రీకు భాషా పదం. ఏంటి న్యూమటాలజీ అనంటే ద డాక్ట్రిన్ ఆఫ్ హోలీ స్పిరిట్. దానిని ఇలా చెప్పొచ్చు. ఎలా అనంటే, పరిశుద్ధాత్మను గురించిన సిద్ధాంతము, లేకపోతే పరిశుద్ధాత్మను గురించిన అధ్యయనము అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ అంశం గురించి కొన్ని పాఠాలు మనం ఆ కళాశాలల్లో నేర్చుకొని ఉంటాం. ఖచ్చితంగా నేర్పిస్తారు. అయితే ఈ పరిశుద్ధాత్మ అనే విషయానికి వచ్చేటప్పటికి సంఘాలలో కొంత గలిబిలి ఉన్నది. విశ్వాసుల యొక్క మనసుల లోపల కూడా కొంత గలిబిలి ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. అది ఎలా అంటే, పరిశుద్ధాత్మ అనే ఆ పదాన్ని ఉచ్చరించినప్పుడే కొంతమంది ప్రజలకు స్ఫురించే విషయాలు ఏంటంటే, భాషలు మాట్లాడడం, రెండవది స్వస్థత కార్యాలు జరిగించడం, మూడవది ప్రవచనాలు చెప్పడం. వీటి మీద కొందరు దైవజనులు, కొన్ని సంఘ విశ్వాసులు, కొందరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు, ఫోకస్ చేస్తారు. ఇవే అంశాల మీద మరికొందరు ఇలా ఉంటారు. ఎలా ఉంటారు అనంటే, భాషలు అనేవి లేవు, ప్రవచనాలు అనేవి కూడా లేవు, స్వస్థతలు లేవు, అవి ఆదిమ అపోస్తలుల కాలంలోనే ఆగిపోయాయి అని వాళ్ళు అంటారు. మరికొందరు పరిశుద్ధాత్మ అనే మాటకు అసలు విలువ ఇవ్వకుండా, ప్రస్తావన ఇవ్వకుండా దాటివేసేటట్టుగా కొందరు ఉంటారు. ఇలాంటి రకరకాల బోధలు ఈరోజు సంఘాలలో ఉన్నాయి. కానీ ఎవరు ఒకే విధమైన
ప్లాట్ఫామ్ మీదకి రాలేకపోతూ ఉన్నారు. అది కొంత అవగాహన రాహిత్యంగా మనం గమనించవచ్చు. అయితే పరిశుద్ధాత్మ అనే విషయానికి వచ్చేటప్పటికి మానవుల్లో, మనుషుల్లో, సంఘాల్లో ఉండే భిన్నాభిప్రాయాలను బట్టి మనం దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు దానిని ప్రస్తావించిన బైబిల్ గ్రంథమే దానికి సమాధానం చెప్పాలి. అందుకు ఖచ్చితంగా బైబిల్ గ్రంథం దగ్గరికే మనం రాగలగాలి. అయితే పరిశుద్ధాత్మను గురించి మనం అధ్యయనం చేసేటప్పుడు బైబిల్ని మనం చాలా చక్కగా చదవాలి. మీరు ఈ విషయాలు వింటున్న మీరు బైబిల్ని బాగా అధ్యయనం చేయగలగాలి. ప్రతి దినము బైబిల్ని చదువుతూ ఉండాలి. దేవుడు మనతో ఏం మాట్లాడతాడనే దృక్పథంలో బైబిల్ని చదవాలి. ఇది ఖచ్చితంగా మన దైనందిన జీవితంలో ఉండాలి. అలాగూ ఎప్పుడైతే మనం మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటామో అప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. పరిశుద్ధాత్మను గురించిన అధ్యయనము లేకపోతే సిద్ధాంతము అనేది ఎందుకు వేదాంతపరమైన కళాశాలల్లో ఉంచారు అనంటే దానికి ఏమాత్రం ప్రాముఖ్యత లేకపోతే దానిని ప్రవేశపెట్టరు, ఉంచడానికి అనుమతించారు. అయితే ఈరోజు మనం నేర్చుకునే పరిశుద్ధాత్మను గురించి నేర్చుకునే విషయాల్లోపటికి వెళ్తే కొంత చరిత్ర మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఏంటి ఆ చరిత్ర అనంటే మీరు బాగా గమనించండి. నిజానికి సుమారు 4వ శతాబ్దం వరకు అనంటే ప్రభువారు మరణించి 3వ దినాన లేచి ఆరోహణమైన తర్వాత 50వ రోజున, అది పెంతెకోస్తు అనే పండుగ దినము. ఆ రోజు మేడగదిలో 120 మంది ఉన్నారు. వారి మీదకు పరిశుద్ధాత్మ వచ్చింది అనే ఒక విషయం మనం బైబిల్లో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో చూస్తాం. ఆ తర్వాత సంఘం విస్తరించడం ప్రారంభించింది. అట్ ద సేమ్ టైం సంఘానికి శ్రమలు కూడా విస్తరిస్తూ వచ్చాయి. ఆదిమ సంఘం నెమ్మదిగా లేదు. ఆదిమ సంఘం నాట్ ఎ కార్పొరేట్ చర్చ్. ఆదిమ సంఘం ప్రశాంతమైన సంఘం అయితే కాదు. ఆదిమ సంఘం చాలా హింసలకు గురైన సంఘంగా మనం చూస్తాం. ఆ తరువాత దరిదాపు 4వ శతాబ్దానికి మనం వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మను గురించిన విషయాలు అసలు వినికిడిలోనే లేనట్టుగా మనం గమనిస్తాం. కొంత మనం చరిత్రను పరిశీలన చేస్తున్నప్పుడు అలాంటి సిద్ధాంతం గురించి పెద్దగా ఆలోచించాలి అనే విషయం కూడా లేనట్టు మనం గమనించగలుగుతాం. అయితే ఒక సార్వత్రిక సభ జరిగింది, ఒక కౌన్సిల్. అది ఎప్పుడు అంటే 325వ సంవత్సరంలో. అది మొదటి శతాబ్దమే, ఈ క్రీస్తు శకమే. ఈ శకం లోపటే 325వ సంవత్సరంలో నైసియా అనే ప్రాంతం లోపట ఒక సభ జరిగింది. అది చాలా ప్రాముఖ్యమైన సభ, ఆ నైజియన్ కౌన్సిల్. అక్కడ ఆ కౌన్సిల్లో ఏం జరిగింది, ఏం తీర్మానం చేశారు అనంటే, ఆ కౌన్సిల్లో యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గురించి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మానవత్వాన్ని గురించి, యేసుక్రీస్తు ప్రభువుకి దేవునితో ఉండే సంబంధాన్ని గురించి కొన్ని విషయాలు చాలా చర్చించారు ఆ సభలో. దానిని నైసియన్ కౌన్సిల్ అని అంటారు. అది మనం చర్చ్ హిస్టరీలో చూస్తాం. కాబట్టి ఆ సభలో ఈ విషయాలు చర్చించబడ్డాయి, కానీ పరిశుద్ధాత్మను గురించి అంతగా చర్చ జరగలేదు. కేవలం ఏమనుకున్నారనంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి, పరిశుద్ధాత్మ యందు విశ్వాసం ఉంచాలి అన్నవరకే పరిమితం చేశారు. ఎందులోనూ నేను నైసియన్ కౌన్సిల్ గురించి మాట్లాడుతున్నాను, బాగా వినండి. మీరు ఆవేశపడిపోకండి. పరిశుద్ధాత్మ గురించి అన్నారు కాబట్టి భాషలు ఉన్నాయా లేవా అని చెప్తాడేమో, లేకపోతే స్వస్థత వరం ఉన్నదా లేదని చెప్తారేమో, లేకపోతే ప్రవచనాలు ఉన్నాయో లేవని చెప్తారేమో, కృపావరాలు ఉన్నాయో లేవని చెప్తారేమో, అన్నీ చెప్తాను నేను.
వాటన్నిటి గురించి చర్చిస్తాను. ఇది ఒక్క రోజుతో అయిపోయే విషయం కాదు. ఈ రోజు నుంచి ప్రతిరోజు 8 గంటలకి పరిశుద్ధాత్మను గురించి చాలా విషయాలు మనం చర్చించుకుంటాం. బైబిల్ గ్రంథం యొక్క పరిధిలో పఠనించే ఎవరి అభిప్రాయాలు పరిగణలోనికి తీసుకొనబడవు. అది నా అభిప్రాయమైనా, నా ఓన్ ఒపీనియన్ అయినా, లేకపోతే ఎవరైనా అభిప్రాయమైనా పరిగణలోకి తీసుకోవడానికి లేదు. ఎందుకంటే మనకు అల్టిమేట్ బైబిల్ మాత్రమే. అందుకు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో దాని పరిధి లోపటే మనం విషయాన్ని గమనించడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ నైసియన్ కౌన్సిల్లో జరిగిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవత్వాన్ని గురించి, యేసుక్రీస్తు ప్రభువుకి దేవుడికి ఉండే సంబంధాన్ని గురించి చర్చించారు. పరిశుద్ధాత్మ యందు విశ్వాసం ఉంచాలి అనే ఒక చిన్న విషయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఆ సభ ముగించారు. అంటే అక్కడ కూడా పరిశుద్ధాత్మని గురించి అంత ఇంపార్టెన్స్ లేదు అన్నట్టుగా మనం గమనిస్తాం. ఇలాగ కొంతకాలం జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొక కౌన్సిల్ జరిగింది, ఇంకొక సార్వత్రిక సభ జరిగింది. అది ఎప్పుడునంటే 381వ సంవత్సరంలో కాన్స్టాంటినోపిల్ అనే పట్టణంలో జరిగింది. అది ఊరి పేరు, మీరు బాగా గమనించండి. కాన్స్టాంటినోపిల్ అనే ఊరిలో, స్థలంలో ఒక సభ జరిగింది. అక్కడ కూడా పరిశుద్ధాత్మను గురించి చర్చ జరిగింది. అయితే ఆ చర్చలో వాళ్ళు తీర్మానం చేసింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు ప్రాణదాత, ప్రభువు తండ్రి దగ్గర నుంచి వచ్చాడు అనే విషయాలు చర్చలోకి వచ్చాయి. కొంతమంది ఆ చర్చలో అప్పుడుండే గొప్ప దైవజనులు, నాయకులు, బిషప్లు వాళ్ళందరూ కూడా కొంతమంది దానిని యాక్సెప్ట్ చేశారు. అది అంగీకార యోగ్యమైంది. అయితే ఒక వేదాంతి, మనకి బాగా పరిచయమైన వేదాంతి, మన చర్చ్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఆయన. ఎవరంటే అగస్టిన్. ఆయన ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు. మీరు బాగా చెప్పారు పరిశుద్ధాత్మ గురించి, బాగుంది. కౌన్సిల్లో మీరు బాగా వినండి. ఏ కౌన్సిల్ ఇది? ఇది కాన్స్టాంటినోపిల్ కౌన్సిల్. ఇది మనం ఇందాక చర్చించుకున్నది నైసియన్ అంటే నైసియా కౌన్సిల్. అది ఆ కౌన్సిల్. అది ఈ కాన్స్టాంటినోపిల్ అనే ఊరిలో చర్చిలో జరిగిన కౌన్సిల్లో ఇక్కడ ఏం చర్చించారు అంటే పరిశుద్ధాత్మ గురించి వచ్చేటప్పటికి ఆ పరిశుద్ధాత్ముడు ప్రాణదాత అన్నారు. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్ముడు ప్రభువు అని కూడా అన్నారు. మూడవది ఏంటంటే పరిశుద్ధాత్మ తండ్రి వద్ద నుంచి వచ్చినవాడు అనంటే అప్పుడు అగస్టిన్, ఈ థియాలజియన్ ఎవరైతే ఉన్నారో వేదాంత పండితుడు, అన్నాడు కేవలం తండ్రి వద్ద నుంచి వచ్చేవాడు మాత్రమే కాదు, ఆయన క్రీస్తు ప్రభు దగ్గర నుంచి కూడా వచ్చాడు అనే ప్రతిపాదన తీసుకొచ్చాడు. అప్పుడు దానిని అక్కడ ఆయన భావాన్ని అతడు వ్యక్తపరిచాడు. ఇట్స్ ఓకే, బాగానే ఉంది, ఇదంతా బాగానే జరిగింది. అయితే అక్కడతో ఇంకాస్త ముందుకెళ్ళిన తర్వాత మరొక టోలెడో అనే చోట ఒక సార్వత్రిక సభ జరిగింది. నేను 3వ సార్వత్రిక సభ గురించి మాట్లాడుతాను. చాలామందికి నైసియన్ కౌన్సిల్ గురించి మాత్రమే కొంతవరకు తెలిసి ఉంటుంది. కానీ నైసియన్ కౌన్సిల్ తర్వాత కాన్స్టాంటినోపిల్ కౌన్సిల్ జరిగింది. తర్వాత టొలెడో అనే కౌన్సిల్ కూడా జరిగింది. అక్కడ ఏం జరిగింది అనంటే అక్కడ క్రీడ్ తయారు చేశారు. క్రీడ్ మీన్స్ ప్రమాణము, విశ్వాస ప్రమాణము అని. ఆ విశ్వాస ప్రమాణంలో వాళ్ళు ఏం చేశారనంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ప్రతిపాదనని తీసుకొచ్చినట్టు మనం చూస్తాం. ఇది మనం బాగా గమనించాలి. ఈ విషయాల దగ్గర నుంచి, ప్రాథమిక విషయాల నుంచే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయగలగాలి. ఎందుకంటే ఇది ప్రసంగం కాదు. నేను గడిచిన కొన్ని దినాలుగా చేస్తున్న ఈ విషయాలన్నీ కూడా నేను పాఠాలుగా నేను మీకు నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి ఈరోజు కూడా అలాగే ఈ అంశం కూడా చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ అంశం లోపల పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ పరిశుద్ధాత్మను గురించి ఆ సార్వత్రిక సభల్లో ఎలాంటి అభిప్రాయాలు తీసుకొని వచ్చారు, ఎలాగా మొదట దానిని అలక్ష్యం చేశారు, తదుపరి ఇంపార్టెన్స్ ఎలాగ ఇవ్వడం జరిగింది అనే విషయాలు ఇప్పుడు వరకు మనం గమనించాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే పరిశుద్ధాత్మను గురించి సంపూర్ణంగా మనం నేర్చుకునే ప్రయత్నంలో మనకి పరిశుద్ధాత్మ ఎవరు, ఏమిటి అనే విషయాలు మనకు అర్థమవ్వాలంటే మొదట దేవుడి గురించి మనకు తెలియాలి. అసలు దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎవరో, దేవుడు ఏమిటో, దేవుని వ్యక్తిత్వం ఏమిటో, ఇలాంటి విషయాలు ఖచ్చితంగా మనకి తెలియపరచబడవలసి ఉన్నది. ఇది చాలా ప్రాముఖ్యం.
పరిశుద్ధాత్మను గురించి నేర్చుకునేటప్పుడు. అయితే దేవుడు ఉన్నాడు అనే విషయం మనం నమ్ముతాం, మనకి దేవుడు ఉన్నాడు అనేది. అయితే ఇప్పుడు దేవుడి గురించి మనం నేర్చుకోకపోతే పరిశుద్ధాత్మను గురించి మనం సంపూర్ణంగా మనం నేర్చుకోలేకపోతాం. కాబట్టి ఇప్పుడు దేవుడి గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరైనా మీరు వీక్షిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఒక మంచి బుక్ పెట్టుకోనండి, ఒక పేపర్ పెట్టుకోనండి, పెన్నో పెన్సిలో పెట్టుకొని కొన్ని ఇంపార్టెంట్ మీకు తెలియని విషయాలు వస్తే రాసుకోనండి, మీకు తెలిసిన విషయాలే అయితే దేవుణ్ణి మహిమపరచండి, స్తుతించండి. దేవుడి గురించి కొన్ని విషయాలు మనం గమనిస్తే బైబిల్లో ఉన్న దేవుడు ఎలాంటి వాడో మనకు తెలుసు, ఆయన ఎవరో కూడా మనకు తెలుసు. ఖచ్చితంగా క్రైస్తవులను అడిగితే టక్కున చెప్తారు బైబిల్లో దేవుడు ఎవరనంటే వాళ్ళకి ఒకటి స్ఫురిస్తుంది, అందులో ఏమీ తేడా లేదు బైబిల్లో దేవుడు ఎవరు అంటే. అయితే మీరు గమనించండి, దేవునికి 3 విధాలైన గుణ లక్షణాలు ఉంటాయి. ఏంటి ఆ 3 అనంటే, దేవునికి సంబంధించిన గుణాలు, ఆయనకి ఓన్గా దేవుడికి ఉండే కొన్ని గుణాలు ఉంటాయి. ఆ గుణాలు అలాగే సృష్టికి సంబంధించిన గుణాలు కొన్ని ఉంటాయి, ఆ గుణాలు. ఇక 3వది నైతికపరమైన గుణాలు ఉంటాయి దేవునికి. మీరు బాగా గమనించండి. నేను క్లుప్తంగా చెప్తాను ఇంకొకసారి. ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ అంటే థియాలజీ ప్రాపర్ గురించి ఎప్పుడైనా మనం ధ్యానించుకునేటప్పుడు సంపూర్ణంగా దేవుడి గురించి మనం ఈ విషయాలు తెలుసుకుందాం. బట్ ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ కదా. అందుకని హోలీ స్పిరిట్ గురించి మనం తెలుసుకోవాలని అనుకున్నప్పుడు దేవుడి గురించి మనకి ప్రాథమిక విషయాలు తెలియకపోతే హోలీ స్పిరిట్ అనేది ఏంటో ఎవరో మనం చెప్పలేం, నేర్చుకోలేం కూడా. అందుకని దేవుడి గురించి మనం నేర్చుకునే ప్రయత్నంలో దేవుడికి 3 రకాల గుణాలు ఉంటాయని అనుకున్నాం. ఒకటి దైవ సృష్టికి సంబంధించిన దేవుని గుణాలు, 3వది దేవుని యొక్క నైతికపరమైన గుణాలు. అవేంటో క్లుప్తంగా నేను బుల్లెట్ లైన్లు మీకు చెప్తాను. రెఫరెన్స్లతో మీకు ఇన్ఫర్మేషన్ కావాలితే నాకు వాట్సాప్ చేయండి, లేకపోతే మీ ఇన్బాక్స్కి నేను మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. బట్ రెండవ పర్యాయం ఎప్పుడైనా మనము ఆ విషయాలు ధ్యానించుకునేటప్పుడు ఇంకా నేను మీకు సంపూర్తి విషయాలు మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. బట్ ఇప్పుడు దేవునికి సంబంధించిన గుణాలు ఏంటి అనంటే, దేవుడు ఆత్మయున్నాడు, అది దేవునికి సంబంధించిన గుణ లక్షణం. అంటే గాడ్ ఈజ్ స్పిరిట్. ఓకే. రెండవది, దేవుడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు, గాడ్ ఈజ్ ఏ పర్సన్. ఓకే. మూడవది, దేవుడు సజీవుడై ఉన్నాడు, గాడ్ ఈజ్ లివింగ్. ఓకే. నాలుగవది, దేవుడు అనంతుడై ఉన్నాడు, గాడ్ ఈజ్ ఇన్ఫినైట్. ఓకే. ఇక దేవుడు శాశ్వతుడై ఉన్నాడు, గాడ్ ఈజ్ ఇటర్నల్. ఇంకా విషయానికి వస్తే దేవుడు మార్పు లేని వాడై ఉన్నాడు, గాడ్ ఈజ్ ఇమ్యూటేబుల్. ఓకేనా. అలాగే దేవుడు స్వయంభవుడు, అతడు స్వయంభవుడుగా ఉంటాడు అంటే గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అనేది. ఇవి దేవునికి సంబంధించిన గుణాలు, కొన్నింటిని మీకు చెప్పాను. ఇక సృష్టికి సంబంధించిన దైవుని గుణాలు ఏంటి అనంటే, దేవుడు సర్వశక్తిమంతుడు, గాడ్ ఈజ్ ఆమ్నిపొటెంట్. ఓకే. ఇక రెండవది, దేవుడు సర్వజ్ఞాని. ఓకే. అంటే గాడ్ ఈజ్ ఆమ్నిసెంట్. ఓకే. తర్వాత గాడ్ ఈజ్ దేవుడు సర్వవ్యాపకుడు, అంటే గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ అని. ఇవి సృష్టికి సంబంధించిన దైవ గుణాలుగా మనం చూడగలుగుతాం. ఇక మూడవది ఏంటంటే మోరల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, అంటే నైతికపరమైన దేవుని యొక్క గుణ లక్షణాలు. అవి మచ్చుకి నేను చెప్తాను, ఒక 3 చెప్తాను. ఒకటి ఏంటంటే పరిశుద్ధత, హోలీనెస్. ఓకే. ఇక రెండవది ఏంటి అనంటే నీతిమత్వం, రైచియస్నెస్. ఓకే. మూడవది న్యాయం, జస్టిస్. ఇవి దేవుని యొక్క నైతికపరమైన గుణాలుగా మనం గుర్తించగలుగుతాం. వీటిని ఖచ్చితంగా మనం గమనించాలి అని నేను తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి గురించి కొంత మనకి కొన్ని విషయాలు తెలిసాయి. ఓకే, దేవుడు అలాంటి వాడే, దేవుడు ఏమై ఉన్నాడో కొన్ని విషయాలను మీకు స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే అంత మాత్రమే కాదు,
దేవుణ్ణి గురించి మనం బైబిల్ని ధ్యానిస్తుండినప్పుడు ఆయన తనను ప్రత్యక్షపరచుకునే విధానం లోపట ఒక చక్కని బాణీని మనకి ఆయన బయలుపరిచాడు. ఏంటి అనంటే అవి 2 భాగాలుగా మనం చెప్పచ్చు. ఒకటి దేవుని యొక్క ఏకత్వము, రెండవది దేవుని యొక్క బహుళత్వము అనేది. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అనంటే మన టాపిక్ పరిశుద్ధాత్మ గురించే, అందులో ఏ సందేహం లేదు. అయితే పరిశుద్ధాత్మ గురించి నువ్వు తెలుసుకోవాలి అని అనుకుంటే దేవుడి గురించి తెలియకుండా నువ్వు పరిశుద్ధాత్మ గురించి నువ్వు తెలుసుకోలేవు. అందుకు దేవుడు ఎలాంటి వాడో అనే విషయాలు నీకు స్పష్టంగా అర్థమైనప్పుడు ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోగలుగుతావు అనేది. ఇప్పుడు దేవుడు ఎలాగ తనను ప్రత్యక్షపరుచుకున్నాడు బైబిల్లో పట్టించి అనంటే అతడు తనలో పట్ల ఏకత్వాన్ని బయలుపరిచాడు, రెండవది తనలో పట్ల బహుళత్వాన్ని కూడా బయలుపరిచిట్టు మనం చూస్తాం. అంటే ఏకత్వం అంటే ఏంటి అనంటే దేవుడు ఒక్కడే అనేది. దేవుడు ఒక్కడే, అందులో ఏ సందేహము లేదు. గాడ్ ఈజ్ వన్ అండ్ ఈజ్ యూనిక్, అంతే. దేవుడు ఒక్కడే. ఇది దేవుని యొక్క ఏకత్వం, దేవుడు ఒక్కడే అని. దానికి సంబంధించిన బోలెడని రెఫరెన్స్లు ఉంటాయి బైబిల్ లోపట. అవన్నీ మీకు తీసి చూపించడానికి వీలు పడదు, ఇంకొక పర్యాయం నేను చెప్తాను. బట్ మచ్చుకి కొన్ని రెఫరెన్సులు చెప్తాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం అత్యంత ప్రాముఖ్యమైన భాగంగా మనం చూడగలుగుతాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని అంటాడు. చూసారా? ఇశ్రాయేలు విను, నీ దేవుడైన, చదవమ్మా, యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయం అనే మాటకు అర్థం ఏంటంటే ద్వితీయం అంటే 2, అద్వితీయం ద్వితీయానికి ఆని చేస్తే రెండవది లేదు అని అర్థం. అంటే దేవుడు ఒక్కడే అని అర్థం. నీ దేవుడు అద్వితీయుడు అనంటే నీ దేవుడు ఒక్కడే అని చెప్తూ ఉన్నాడు. మనకు తెలుసు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల లోపట మొట్టమొదటి ఆజ్ఞను మనం చూస్తే ఆ ఆజ్ఞ లోపట దేవుడు ఇలా అంటాడు. చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదామా? నిర్గమకాండము 20వ అధ్యాయము 2-3 వచనాలు. నీ దేవుడనైన యెహోవానగు నేనే గృహమైన ఐగుప్తు దేశమందు నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకన్నాడు అనంటే అప్పటికి ఇశ్రాయేలీలు చాలామంది దేవుళ్ళు దేవతల మధ్య నివసిస్తున్నారు. అందుకనే దేవుడు ఈ మాట అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. మీ చుట్టూ దేవుళ్ళే, మీ చుట్టూ దేవతలే, మీ చుట్టూ దేవతామూర్తుల విగ్రహాలే. అందుకని చెప్పి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్పాడు. కానీ అందులోపట కూడా నేనే మీ దేవుడిని అని అంటాడు. దేవుడు ఒక్కడే అనే భావాన్ని అక్కడ దేవుడు వ్యక్తపరుస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఇలాంటి సందర్భాలు బైబిల్ లోపట ఇలాంటివి చాలా చూడగలుగుతాం. అవి అన్నీ దేవుడు ఒక్కడేనని చెప్పే సందర్భాలే. అయితే దేవునిలో ఏకత్వాన్ని సూచించడానికి ఈ భాగాలను మనం తీసుకున్నా, అలాగే దేవునిలో బహుళత్వం కూడా ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని లోపట బహుళత్వం కూడా ఉంది అనంటే దానిని ప్లోరాలిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బహుళత్వము అనేది. అది మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం అనంటే బైబిల్ని బాగా ధ్యానిస్తుండినప్పుడు చాలా సందర్భాల్లో దీనికి సంబంధించిన సూచనలు మనకు కనపడుతున్నట్టుగా ఉంటాయి. దేవుడు అనే పదాన్ని ఉచ్చరించేటప్పుడు, దేవుడు అనే పదాన్ని వ్రాసేటప్పుడు
దేవుడు అనే పదం గురించి వాళ్ళు ధ్యానిస్తుండినప్పుడు వాళ్ళకి పరిచయమైన మాట ఏంటి అని అంటే ఎలోహిం అనే పదం. ఎలోహిం అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు అని. అందుకనే ఎలోహిం అనే ఎబ్రీ భాషా పదాన్ని ఇంగ్లీష్లో గాడ్ అని తర్జుమా చేశారు, తెలుగులో దేవుడు అని తర్జుమా చేశారు. ఎలోహిం అనే పదాన్ని కొంచెం మనం విభజించడానికి ప్రయత్నం చేయగలిగితే మీరు బాగా గమనించండి. ఎల్ అంటే ఎల్ అని ఇంగ్లీష్లో రాస్తాం కదా, ఎల్ అనే ధాతువుకి అర్థం ఏంటంటే దేవుడు అని. హెబ్రీ ధాతువుకు దేవుడు అని అర్థం. ఎల్ మీన్స్ గాడ్. అర్థమైందా? ఎల్ అనే హెబ్రీ భాషా ధాతువుకి దేవుడు అని అర్థం. అయితే ఎల్ మనం ఏం చెప్పుకుంటున్నాం? దేవుడి పేరు ఎలోహిం కదా, ఎల్ ఓహిం. అర్థమైందా? ఎల్ అంటే దేవుడు అని. ఓహిం అనే మాటకు అర్థం ఏంటంటే ఒకని కంటే ఎక్కువగా ఉన్నవాడు అని అర్థం. అది ప్లొరాలిటీ. దేవుడు ఒక్కడే, బట్ ఒకని కంటే ఎక్కువ ఉన్నవాడు అనంటే ఓహిం అనే మాటకి ఒకని కంటే ఎక్కువ ఉన్నవాడు అనంటే దేవుణ్ణి చెప్పవలసి వచ్చేటప్పటికి దేవుని లోపట ఇంకా కొన్ని వ్యక్తిత్వాలు ఉండే భావన మనకు కలుగుతుంది. దాన్నే దేవుని యొక్క బహుళత్వము అని అంటాం మనం. ఇది కొత్త విషయం ఏం కాదు. మనం పాఠంగా ఆరంభం నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి వీటన్నిటినీ చెప్పవలసి వస్తుంది తప్ప ఇది క్రైస్తవ సంఘానికి పరిచయమైన మాటే. ఎవరో కొందరు దీన్ని అంగీకరించకపోవచ్చు, అంగీకరించవచ్చు, కానీ బైబిల్లో ఈ విషయాలు మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఎలోహిం అనే పదంకి అర్థాన్ని మనం వెతకగలిగితే అది బహుళత్వాన్ని కలిగిన పదం, లేకపోతే అది బహువచనం, లేకపోతే ఒకని కంటే ఎక్కువగా ఉన్నవాడు దేవుడు అని చెప్పడానికి ఉపయోగించిన పదప్రయోగం ఎలోహిం అనే పదాన్ని మనం చూస్తాం బైబిల్ లోపట నుంచి. అలాంటి పదాలు బైబిల్ లోపట చాలా ఉండినట్టుగా కూడా మనం చూడగలుగుతాం. సో దేవుడు అని అనగానే ఒక్కడే, బట్ ఒక్కడైన దేవుడు ఎలా ఉన్నాడు అనంటే అతడు బహుళత్వాన్ని కలిగి ఉన్నాడు అని అన్నప్పుడు ఆ దైవత్వం లోపట ఇంకా కొన్ని పర్సనాలిటీస్ అనుకుందాం, లేకపోతే పర్సన్స్ అనుకుందాం, లేకపోతే వ్యక్తులుగా దేవుడు ఉన్నాడు అనే భావన మనకి ఖచ్చితంగా స్ఫురిస్తుంది. దాన్ని స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా బైబిల్ చెప్పింది ఏంటి అంటే, మనం బైబిల్ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివేటప్పుడు తండ్రి అని, కుమారుడు అని, పరిశుద్ధాత్మ అని అది చూస్తాం. మనం చాలా పర్యాయాలు ఈ మాటలు చూస్తాం. మనం తండ్రి అంటూ దేవుణ్ణి, కుమారుడు అంటూ దేవుణ్ణి, పరిశుద్ధాత్మ అంటూ దేవుణ్ణి మనం చెప్పడం మనం గమనిస్తాం. అదే విషయాన్ని ఒక గ్రేట్ కమిషన్ అని చెప్పుకుంటాం కదా థియలాజికల్ ఆస్పెక్ట్లో. ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం మనం చదువుతుండినప్పుడు ప్రభు వాళ్ళకి ఇలా చెప్పాడు శిష్యులకి, అక్కడ ఉన్న వారికి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి అనంటూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అని నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు అంటాడు. చాలు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ అనే ప్రస్తావనను స్వయాన ప్రభువే ఈ నూతన నిబంధన కాలం లోపల తన శిష్యులకి ఆయన బోధించినట్టు కూడా చూస్తాం. అంటే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఒకవేళ బైబిల్ యొక్క ఉద్దేశానుసారం ఏంటంటే బహుళత్వం ఏదైతే ఉందో దైవత్వం లోపల అందులో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఆ 3 వ్యక్తిత్వాలు 3 వ్యక్తులుగా ఉన్నారు అని కూడా మనం చెప్పవచ్చు. అనే 3 వ్యక్తులుగా ఉన్నారా అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉండినట్టు మనం చూడగలుగుతాం. అయితే ఈ 3 వ్యక్తిత్వాలు లేకపోతే 3 వ్యక్తులు దైవత్వాన్ని కలిగి ఉన్నారు అని స్పష్టంగా చెప్పాలి. దైవత్వాన్ని కలిగి ఉన్నారు. అయితే 3 వ్యక్తులు దైవత్వాన్ని సమాన స్థాయిలో కలిగి ఉన్నారు అన్నప్పుడు మనం ఒకవేళ 3 దేవుళ్ళు అందామా అంటే ఎట్టి పరిస్థితుల్లో 3 దేవుళ్ళు అని అనకూడదు. బైబిల్ దానిని అంగీకరించదు. ఎక్కడ కూడా బైబిల్ లోపట 3 వ్యక్తులుగా తన ప్రత్యక్షతని ఇవ్వగలిగాడు తప్పితే 3 దేవుళ్ళు ఉన్నారని బైబిల్ చెప్పలేదు. 3 దేవుళ్ళు కాదు.
దాన్ని ఎలా చెప్పాలి అంటే ద త్రీ ఆర్ గాడ్, నాట్ త్రీ గాడ్స్ బట్ వన్ గాడ్, ద ట్రియూన్ గాడ్, ఇలా చెప్పాలి అని. కాబట్టి దైవత్వం ముగ్గురు వ్యక్తులకి ఆపాదించబడి ఉన్నది. దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, బట్ దేవుడు మాత్రం ఒక్కడే. ఆ ముగ్గురు వ్యక్తిత్వాలతో ముగ్గురుగా ఆయన తన ప్రత్యేకమైన ఉద్దేశాలను ఆయన నిర్వర్తించుకుంటూ వెళ్ళినట్టు మనం చూడగలుగుతాం బైబిల్ లోపట నుంచి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఈ ఈ చెప్పుకునే ఈ అంశాలన్నింటినీ మనం ఇలా చెప్పొచ్చు. ఏమంటామనంటే ట్రినిటీ అని, లేకపోతే త్రిత్వము అని. త్రిత్వము, ట్రినిటీ అని అంటున్నారు కదా, అది ఎక్కడుంది బైబిల్లోని మీరు అడగొచ్చు. ఎక్కడ కూడా బైబిల్ లోపల త్రిత్వము, ట్రినిటీ అనే పదప్రయోగం జరగలేదన్న దాని వల్ల అలాగ లేదు అనంటే మాత్రం ఖచ్చితంగా దానిని మనం అంగీకరించలేం. ఎందుకనంటే పదమైతే లేకపోవచ్చు కానీ దేవుడు మాత్రం ట్రియూన్ గాడ్గా మనకి స్పష్టంగా ప్రత్యక్షమవుతాడు బైబిల్ చదువుతున్నప్పుడు అనే విషయాన్ని ఖచ్చితంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అనేది. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే దేవుడు ఒక్కడే, ఖచ్చితంగా దేవుడు ఒక్కడే, కానీ ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ముగ్గురు దేవుళ్ళు మాత్రం కాదు, ఆయన దేవుడు, ఆయన ఒక్కడే, ఒకే ఒక్క దేవుడు. బైబిల్లో ఉన్న దేవుడు ఒక్కడే దేవుడు. ఓకేనా? అయితే ఇది ఎలా విభజించవచ్చు అనే విషయాన్ని మీకు క్లుప్తంగా చెప్తాను నేను. ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని యొక్క సారాంశాన్ని మీకు క్లుప్తంగా చెప్పడానికి నేను ఒక చిన్న ప్రయత్నాన్ని చేస్తాను. అనాది కాలం నుంచి దేవుని యొక్క అంతరంగ స్వభావానికి చెందినది ఈ విషయాలు. ఈ అంతరంగ స్వభావానికి చెందిన వాటి లోపట 3 నిత్య భేదాలు వాటికి ఉన్నాయి. ఆ 3 నిత్య భేదాల లోపట 3 నిత్య భేదాలు ఏంటంటే పురుషత్వానికి సంబంధించిన నిత్య భేదాలు అని. పర్సనాలిటీ ఏంటి పురుషత్వం అనంటే, పురుషత్వంలో ఏముంటాయి పర్సనాలిటీలో అనంటే, పర్సనాలిటీలో ఉండేవి ఏంటంటే స్వతెలివి, స్వతీర్మానము అనేవి ఉంటాయి. ఈ స్వతెలివి, స్వతీర్మానం కలిగిన పురుషత్వాలు ఈ అనంత శక్తివంతమైన దైవత్వంలో ఉండిన ముగ్గురు వ్యక్తులకి అవి ఖచ్చితంగా ఆపాదించబడి ఉండినట్టు మనం చూడగలుగుతాం. ఖచ్చితంగా మనం చూస్తాం. ఇలాగూ ఈ అంతరంగ స్వభావానికి చెందిన ఈ నిత్యభేదాలు కలిగిన ముగ్గురు వ్యక్తులుగా ఉండిన ఏకైక దేవుడి గురించి బైబిల్ ప్రస్తావించింది అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం స్పష్టంగా వాటిని జ్ఞాపకం ఉంచుకొని మనం ఉండగలగాలి. వాటికి ఒక చిన్న రుజువులు చెప్తాను. ఏంటి అనంటే, ఈ ట్రియూన్ గాడ్ అంటే త్రియేక దేవుడు లేకపోతే త్రిత్వమై ఉన్న దేవుడు అని మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో, ఏ దేవుడి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో, అందులో ఈ ముగ్గురు వ్యక్తులుగా ఉన్నవారు పరిస్థితులు నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకొని వస్తాను బైబిల్ లోపట నుంచి. అది ఎలాగూ అనంటే బాగా వినండి. ఈ 3 మీరు బాగా గమనించాలి. ఓహిం గురించి మాట్లాడుతున్నాను నేను కదా. ఎల్ అనే ధాతువు ఎబ్రీ ధాతువుకి దేవుడు అని అర్థము. ఓహిం అనంటే ఒకని కంటే ఎక్కువగా ఉన్నవాడని అర్థం. అంటే దేవుడు ఒక్కడే, బట్ లోపట ముగ్గురు వ్యక్తులుగా 3 వ్యక్తిత్వాలు కలిగిన 3 పురుషత్వాలు కలిగిన వ్యక్తులుగా వారు ఉన్నారు. అలా ఉండడాన్ని బట్టి ముగ్గురు దేవుళ్ళు అనకూడదు, ఒక్కడే దేవుడు. అయితే అందులో ముగ్గురు వ్యక్తులుగా ఉన్న వారిలో మనం ఇలా విభజిస్తే మొదటివాడు, రెండోవాడు, మూడోవాడుగా ఈ అనంత శక్తివంతమైన దైవత్వంలో మొదటివాడు ఎప్పుడు ఎవ్వరికి కనబడలేదు. ఇప్పుడు నేను ఇచ్చే ప్రాముఖ్యమైన రెఫరెన్స్ మీరు నోట్ చేసుకోండి. మొదటివాడు, దేవుని యందు మొదటివాడు ఎప్పుడు ఎవ్వరికి కనపడలేదు. చాలా స్పష్టంగా కొన్ని విషయాలు నేను చెప్తాను రెఫరెన్స్లు. బైబిల్లో వ్రాయబడిన ఈ మాటలే చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం.
ఎవడును ఎప్పుడైనను ఓకే, దేవుణ్ణి చూడలేదు. ఎంత స్పష్టత ఉన్నది వాక్యానికి చూడండి. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. ఈ దైవత్వం లోపల ఉండిన మొదటి వాడిని ఎప్పుడూ ఎవ్వరూ చూడలేదు. ఓకే, ఇంకొక రిఫరెన్స్ కూడా తీసుకుందాం. యోహాను సువార్తె 6వ అధ్యాయము 46వ వచనం చదువుదాం. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఎంత స్పష్టత ఉన్నది చూడండి. ఎవడును చూచి ఉండలేదు, దేవుడిని ఎవ్వరూ చూడలేదు. ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, బైబిల్ దగ్గరికి రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అందరికి పరిచయమైన మాటలే ఇవి. 6వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు. ఇది భూతకాలము, ఎవడును చూడనేరడు. ఇది భవిష్యత్ కాలము. జరిగిపోయిన కాలంలో ఎవడు దేవుణ్ణి చూడలేదు. దైవత్వమందు నివసిస్తున్న మొదటి వాణ్ణి భూతకాలంలో ఎవరు చూడలేదు, భవిష్యత్ కాలంలో కూడా ఎవరును చూడరు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఇంకా మనకి రిఫరెన్స్లు కావాలంటే మీకు నేను అందిస్తున్నాను చూడండి. ఇదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 17వ వచనం లోపల కూడా ఆయన గురించి ఒక మంచి స్పష్టత కలిగిన ఒక్క పదం ఉన్నది ఇక్కడ చూడండి. 17వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు 1:17 అమ్మ, మొదటి అధ్యాయం 17వ వచనం. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక అని అంటాడు. చూసారా ఇక్కడ ఏం రాస్తుందో తెలుసా? ఏమంటాడు? అదృశ్యుడు అని అంటాడు. అంటే మన దృష్టికి అగుపడనివాడు అని అర్థం, మన చూపుకి అందనివాడు అని అర్థం. అంటే కనబడడు, ఆయన కనబడడు, ఎవ్వరికి కనపడలేదు, ఎవ్వరు ఆయనను చూడలేదు. అనంత శక్తివంతమైన దైవత్వములో లోపట ఉండే మొదటి వాడిని ఎవ్వరూ ఇప్పటి వరకు చూడలేదు, ఎవ్వరికి ఆయన అగుపడలేదు. ఇంకొక మంచి మాట కూడా చూద్దాం చూడండి. ఆ నిర్గమకాండ 33వ అధ్యాయం 20వ వచనం లోపట ఇలా ఉంది. దేవుడే స్వయంగా ఇలా చెప్తున్నాడు చూడండి. మరియు ఆయన, నిర్గమకాండ 33:20వ వచనం, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు. త్రిత్వమందలి లేకపోతే ట్రియున్ గాడ్ అని చెప్పే త్రియేక దేవుని లోపట ఉండే మొదటి వాడిని ఎవ్వరూ చూడలేదు, ఎవరూ చూడలేరు అనేది. ఇక రెండవ వాడు స్పష్టత ఉంది. రెండవ వాని గురించి అతడు యేసుక్రీస్తు అని చెప్తామని కాదు. యేసుక్రీస్తు ఎలాంటి వ్యక్తిగా దైవత్వం లోపల ఉన్నాడు అని అంటే, ఆయన ఎలా ఉన్నాడు అనంటే, అతడు తనను బయలుపరుచుకుని వాడుగా ఉన్నాడు. తనను బయలుపరుచుకుని వాడుగా ఉన్నాడు. తన యొక్క ప్రత్యక్షతను అతడు కనపరుచుకుని వాడుగా ఉండినట్టు మనం చూస్తాము. తనను తాను బయలుపరుచుకున్నట్లుగా, తనను తాను కనపరుచుకున్నట్లుగా అతడు ఉండినట్టు చూస్తాము. అతడు ఎప్పటి నుంచి అలా ఉంటున్నాడు అనంటే, సృష్టి ఆరంభం నుంచి అతడు తనను కనపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు. దైవ ప్రత్యక్షతను తన ద్వారానే ఈ మానవ జాతికి అనుగ్రహింపబడుతున్నట్టుగా బైబిల్ చదువుతున్నప్పుడు మనం ఖచ్చితంగా చూడగలుగుతాం. అతడు అప్పుడప్పుడు కనపడ్డాడు ఈ సృష్టి లోపట, పాత నిబంధన గ్రంథం నుంచి కూడా. అందులోపట ఒక మాట చూద్దాం. ఆ రోజు అబ్రహాంతో మాట్లాడుతాడు కదా, ఆ ఆదికాండము
12వ అధ్యాయం దగ్గరకు వస్తే అక్కడ ఇలా ఉంది చూడండి. బైబిల్ గ్రంథం లోపట ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై అంటాడు. చాలు, ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రత్యక్షత ఎవరిది అంటే దైవత్వం మందలి రెండవ వానిది. మీరు బాగా గమనించండి. ఎందుకంటే మొదటివాడు ఎవ్వరికి కనబడలేదనే అనేక రిఫరెన్స్లు చూసాం మనం. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాడు అని అంటే అతడు ఖచ్చితంగా రెండవ వాడే, అందులో సందేహం లేదు. ఇప్పుడు రెండవ వాడు కనపడ్డాడు, ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇంకా 17వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి ఆదికాండం లోపట అక్కడ కూడా ప్రత్యక్షమయ్యాడు. 17వ అధ్యాయం మొదటి వచనాలు చదువుదాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడు అని అంటాడు. ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ కూడా కనపడ్డాడు, అగుపరుచుకున్నాడు, కనపరుచుకున్నాడు. ఇక్కడ కూడా ప్రత్యక్షమయ్యాడు. పోనీ ఇక్కడితో అయిపోయిందంటే 18వ అధ్యాయం లోపల కూడా అతడు స్పష్టంగా మొదటి వచనం నుండి మీరు 33వ వచనం వరకు చదివితే, ఈ అధ్యాయం అంతా చదివితే అక్కడ కూడా దైవ ప్రత్యక్షత అబ్రహాముకి కలిగింది, శారాకి కలిగింది. ఆ ప్రత్యక్షత అక్కడ ఉండినట్టుగా మనం చూడగలుగుతాం. ఎవరు కనబడ్డాడు అని అంటే, ఎవరు కనబడ్డు అని ఉన్న వాక్య భాగాన్ని బట్టి మొదటివాడు అని అనుకుంటే, కనబడ్డాడు అని అనుకుంటే ఖచ్చితంగా ఆయన రెండవ వాడేగా. అతను రెండవ వాడు ఈ త్రియేక దైవత్వం లోపట నుంచి రెండవ వాడు. మీరు బాగా గమనించండి. ఇక విషయానికి వస్తే ఇంకా మనం కొన్నిసార్లు బైబిల్ లోపల చూస్తాం. సమయభావం గల నేను తొందరగా తీసుకుని వెళ్తున్నాను. ఇస్సాకుకి కనపడ్డాడు, యాకోబుకి కనపడ్డాడు, ఇలాగా అనేక మందికి కనబడినట్టు మనం చూస్తాం. రెండవ వాడు. ఇక ఈ త్రియేక దైవత్వం అందలి మూడవ వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన పని ఏంటి అనంటే, ఆయన ఎవ్వరికీ అగుపడడు. రహస్యంగా అనాది కాలం నుంచి దేవుని యొక్క పనిని జరిగించువాడుగా ఉన్నాడు. నేటికి ఆధునిక క్రైస్తవ సంఘంలో కూడా అతడు రహస్యంగానే సంఘంలో దేవుని పక్షంగా పని చేస్తూ ఉన్నాడు అనేది త్రిత్వమందలి లేకపోతే అనంత శక్తివంతమైన దైవత్వంలోని మూడవ వ్యక్తిగా ఉండిన పరిశుద్ధాత్మ చేస్తున్న పని అనేది మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగూ దేవుడు తనను తాను కనపరుచుకున్నట్టుగా, ప్రత్యక్షపరుచుకున్నట్టుగా ఈ విషయాలను మనం గమనిస్తాం. నేను మంచిగా సింపుల్గా చెప్తాను. ఈ మొదటివాడు అనగా తండ్రి అయిన దేవుడు అదృశ్యుడై సమస్తమైన వాటి విషయములను ఏర్పాటు చేస్తూ ఉంటాడు, వాటిని నియమిస్తూ ఉంటాడు. రెండవ వాడైన యేసుక్రీస్తు ప్రభువు అనగా ప్రభువు తనను బయలుపరుచుకుంటూ సమస్తమును ఆ ఏర్పాటు ప్రకారం కలిగించి వహించి జరిగిస్తూ ఉంటాడు. రెండవ వాడు. ఇక మూడవవాడైన ఈ పరిశుద్ధాత్ముడు పై ఇద్దరు చేసిన వాటిని మనుషులకు ఎప్పటికప్పుడు వాటిని వినియోగపరుస్తూ ఉంటాడు. ఇది దైవత్వంలో ఉండే మూడు వ్యక్తిత్వాలు కలిగిన ముగ్గురు వ్యక్తులుగా దేవుడు ఇలాగ మూడు పనులను జరిగిస్తూ ఉండినట్టు మనం చూడగలుగుతాం. సో ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది. దేవుడు అని అనగానే దేవుడు లోపట పరిశుద్ధాత్మ అనే ఒక అంశం ఉన్నది, ఒక పర్సనాలిటీ ఉంది, ఒక వ్యక్తిత్వం ఉన్నది అనే విషయం మనకి అర్థమైనట్టు మనం చూడగలుగుతాం. ఓకేనా? అప్పుడు మనం ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ గురించి ఇప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడుకోవలసి ఉన్నది. ఎలాగూ అనంటే పరిశుద్ధాత్మ ఇప్పుడు ఆయన ఆ పరిశుద్ధాత్మ ఏంటి, ఆ పరిశుద్ధాత్మ గురించి మనం ఎలాగా ఆలోచన చేయాలి, ఎలాగా ఉచ్చరించాలి, ఎలాగ మనం మాట్లాడుకోవాలి, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఎలా ఉండాలి అనే విషయాలన్నిటిని కూడా ఇప్పుడు మనం క్లుప్తంగా నేను విషయాలు చెప్తాను. రేపు మరిన్ని విషయాలు నేను మీతో ఈ విషయాలను పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. బాగా గమనించండి. పరిశుద్ధాత్మ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆత్మ, బైబిల్లో పట్ట ఆత్మ అనే పదం
ప్రయాణం చేయడం మనం చూస్తాం. హెబ్రీ భాషలో ఆత్మని రువా అని అంటారు. గ్రీకు భాషలో న్యూమా అంటారు. అందుకని నేను ఆరంభంలోనే న్యూమటాలజీ అని చెప్పాను. ద డాక్ట్రిన్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మను గురించిన అధ్యయనము లేక సిద్ధాంతము కదూ. న్యూమా అనే గ్రీకు భాషా పదానికి అర్థం ఆత్మ అని, రువా అని హెబ్రీ భాషా పదానికి అర్థం ఆత్మ అని. దీన్నే ఇంగ్లీష్లో స్పిరిట్ అని తర్జుమా చేశారు. ఈ స్పిరిట్ అని తర్జుమా చేయబడిన దానికి ఇంగ్లీష్ భాషలో పట్టించే ఇంకొక అర్థం ఏంటంటే గాలి, ఊపిరి అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇవి ఆత్మకు చిహ్నాలుగా ఉండినట్టు చూస్తాం, సంకేతాలుగా ఉండినట్టు చూస్తాం. సింబల్స్. గాలి, ఊపిరి అని ఆత్మకు అర్థం వచ్చేటట్టుగా ఉండినట్టు మనం చూడగలుగుతాం. అందుకే బైబిల్ లోపల ఆ విషయాలు చాలా ఉంటాయి. ఆత్మ గురించి మాట్లాడుకునేటప్పుడు గాలి గురించి, ఊపిరి గురించి ఇలాంటి విషయాలన్నీ చెప్తుండినట్టుగా మనం చూస్తాం. అయితే పరిశుద్ధాత్మ ఇప్పుడు మనం మాట్లాడుకునే రీతిగా ఆలోచన చేస్తే ఒకటి గమనించవలసిన విషయం ఏంటి అంటే, పరిశుద్ధాత్మను మనం అది, ఇది, ఆమె అనేదానికి ఉచ్చరించే పదజాలం అయితే ఖచ్చితంగా మనం వాడకూడదు పరిశుద్ధాత్మ విషయంలో. ఎందుకని అనంటే, పరిశుద్ధాత్ముడు ఆయన ఒక వ్యక్తి అయ్యున్నాడు. మొదట మనం గమనించవలసిన విషయం, హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్. అతడు ఒక వ్యక్తి. అలా వ్యక్తిగా ఉండినట్టు కూడా బైబిల్ లోపల మనం చూస్తాం. ఇంకా చాలా విషయాలు ఈ రోజుతో అయిపోయింది కాదు. ఇది చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. మీ సందేహాలను, డౌట్స్ని కూడా నివృత్తి చేసుకుందాం. అయితే పరిశుద్ధాత్మ వ్యక్తి అని అంటున్నారు కదా మీరు. వ్యక్తి అని మీకు ఎలా తెలుసు అని మీరు నన్ను అడిగితే, ఆయన వ్యక్తి అని ఎవరు మనకి పరిచయం చేశారు అనంటే, ఆయన వ్యక్తి అని పరిచయం చేసింది స్వయాన యేసుక్రీస్తు ప్రభువే. ఒకసారి యోహాను సువార్త దగ్గరకు రండి. యోహాను సువార్త బైబిల్ లోపట ఈ భాగాలను మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుదాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని అంటాడు. సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు అని అంటాడు. అని చూడండి 17వ వచనం నుండి, లోకము ఆయనను చూడదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అనంటే, ఆత్మను గురించి. సత్యస్వరూపియగు ఆత్మను గురించి మాట్లాడుతూ ఆయన అని సంబోధిస్తాడు. ఆయన అని. ఆయన అనే మాట ఎవరికి మనం ఆపాదిస్తాం చెప్పండి? మీ ఇంట్లో మీరున్నారు, ఇంటి బయట నుంచి నీ భార్య వస్తుందనుకోండి, లేకపోతే ఇంటి లోపలికి మీరు పెంచుకున్న పెట్ డాగ్ ఏదైనా వస్తుందనుకోండి. అప్పుడు ఆయన వస్తున్నాడు, మీ భార్య వస్తుంటే ఆయన వస్తున్నాడు అని అంటారా? అన్నారు. ఆమె వస్తుంది, అదే వస్తుంది అని అన్నారు. అదే మీ భార్యగా లోపల ఉన్నప్పుడు మీరు వస్తున్నారనుకోండి, ఆమె ఇలా ఉచ్చరిస్తుంది, ఆయన వస్తున్నాడు అని కదా. మీరు బాగా గమనించండి. అందుకనే పరిశుద్ధాత్మను మీరు అది, ఇది, ఆమె అనే వాటికి ఆపాదించినట్టుగా మీరు పరిశుద్ధాత్మను పిలవకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఖచ్చితంగా ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఒక వ్యక్తి అయి ఉన్నాడని యేసు ప్రభువే సంఘానికి పరిచయం చేశాడు, లోకానికి పరిచయం చేశాడు, సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. సత్యస్వరూపియగు ఆత్మ
మీకు అనుగ్రహింపబడుతుంది. ఆయనను లోకము చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు. ఇలాగా ఆయన 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 అంటాడు. ఇంకా స్పష్టంగా కొన్ని మాటలు చూస్తే ఈ 16వ అధ్యాయం లోపట 13వ వచనాన్ని చదువుదాం. అదే యోహాను సువార్త. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. చూడండి ఎంత మంచి మాట చెప్పాడో. మళ్ళీ బాగా చదువుదాం ఆ మాటని. అయితే ఆయన, చూడండి ఆయన, చదువు. అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపడు, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తాడు అని అంటాడు. అందుకని ఖచ్చితంగా మనం ఈరోజు నేర్చుకునే పాఠం ఏంటంటే పరిశుద్ధాత్మ ఆయన ఒక వ్యక్తి అని మనం గమనించాలి. పరిశుద్ధాత్మ ఆయన ఒక వ్యక్తి, అంత స్పష్టత ఉన్నది బైబిల్ గ్రంథం లోపట. మనం అనాలోచితంగా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడకూడదు. రేపటి దినాన పరిశుద్ధాత్మ గురించి ఇంకా లోతైన విషయాలు ధ్యానం చేద్దాం. ఒక్క విషయాన్ని చెప్పేసి ముగిస్తాను. అనంత శక్తివంతమైన దైవత్వంలో ఉండే 3 వ్యక్తిత్వాలు కలిగిన 3 వ్యక్తులు ఉన్న ఏకైక దేవుడు ఎలాంటి కోఆర్డినేషన్తో ఉంటాడో చెప్తున్నాను, బాగా వినండి. ఎలాంటిది అనంటే, తండ్రి కుమారుణ్ణి పంపుతాడు. ఒకటి, తండ్రి కుమారుడు కలిసి పరిశుద్ధాత్మను పంపుతారు. 2, తండ్రి పరిశుద్ధాత్మ కలిసి కుమారుణ్ణి పంపుతారు. వాళ్ళ మధ్య ఉన్న సమన్వయం చూడండి, బాగా గమనించండి. వీళ్ళు ఒకే ఉనికి యందు ఉన్నారు, ఏకజీవాన్ని కలిగి ఉన్నారు, ఏకత్వాన్ని కలిగి ఉన్నారు, దైవత్వంలో ఇమర్చబడి ఉండినారు అని మీరు గమనించాలి. మీరు మళ్ళీ చెప్తున్నాను చూడండి. తండ్రి కుమారుణ్ణి పంపుతాడు, తండ్రియు కుమారుడు కలిసి పరిశుద్ధాత్మను పంపుతారు, తండ్రి పరిశుద్ధాత్మ కలిసి కుమారుని పంపుతాడు. ఆ రెఫరెన్స్లు మీరు నోట్ చేసుకోండి. ఇవి చెప్పేసి నేను ఈరోజు పాఠాన్ని నేను ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనం చదువుతున్నాను, నేను చదివేస్తున్నాను, బాగా వినండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనం లోపట ఇలా ఉంది ఒక మంచి మాట. ఏలైనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి అదిగో చూడండి, నన్ను పంపిన తండ్రియే. యేసుని ఎవరు పంపారు అని అంటే తండ్రి పంపించాడు. తండ్రి పంపుతాడు కుమారుణ్ణి. ఓకే, తండ్రి పంపాడు కుమారుణ్ణి. ఆ తర్వాత చూడండి ఇంకొక మాట, మంచి మాట. అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ అధ్యాయము 16వ వచనం చదువుదామా? 14, 16. 14, 16. ఓకే, 14, 16. నేను తండ్రిని వేడుకొందును, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను, సత్యస్వరూపి యొక్క ఆత్మను తండ్రి పంపిస్తాడు. ఆత్మను తండ్రి పంపిస్తాడు. చూడండి ఇంకా మంచి మాట చెప్తాను చూడండి. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం యోహాను సువార్త 26వ వచనం చదువుదాం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు అంటాడు. అంటే తండ్రి కుమారుడు కలిపి పరిశుద్ధాత్మను పంపుతారు. తండ్రి యొద్ద నుంచి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మ. ఆ ఆత్మను తండ్రి కుమారుడు కలిపి పంపిస్తారు. ఓకే, ఇప్పుడు తండ్రి మరియు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ కలిపి కుమారుని పంపుతారు. మీకు తెలుసా, ఇది ఈ ట్రైవన్ గాడ్ థియరీకి ఒక తిరుగులేని సాక్ష్యంగా మనం చూస్తాం. యెషయా గ్రంథం దగ్గరికి మనం వద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము
16వ వచనం చదివేసి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం. ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడును కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడనున్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. అంటే తండ్రియు ఆత్మ అంటే పరిశుద్ధాత్మయు కుమారుణ్ణి పంపుతారు. వాళ్ళ మధ్య ఉండే ఆ సమన్వయం చూడండి ఎంత చక్కగా ఉందో. త్రిత్వం అనే పదాన్ని బైబిల్ లోపల చూడలేకపోతామేమో కానీ త్రిత్వానికి సంబంధించిన సాదృశ్యాలైతే బైబిల్లో పుష్కలంగా కనబడతాయి. అందుకనే దేవుని గురించి వేదాంత పండితులు ఇచ్చిన ఆ డెఫినేషన్ ఏంటంటే దేవుడు ఒక్కడే, బట్ ఒక్కడే ఉన్న దైవత్వం లోపల ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఉన్నాడు అని. ముగ్గురు వ్యక్తులు అని అంటే ముగ్గురు దేవుళ్ళని ఖచ్చితంగా అనకూడదు. దేవుడు ఒక్కడే. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు అద్వితీయుడు అని చెప్తాడు. అందుకని దేవుడు ఒక్కడే. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే పరిశుద్ధాత్మ లోపట ఆయన అనంత శక్తివంతమైన దైవత్వంలో మూడవ వాడుగా ఉన్నాడు. అతడు వ్యక్తిగా ఉన్నాడు. అతడు ఒక పర్సనాలిటీ అని మనం చెప్పాలి. అది ప్రభువే పరిచయం చేశాడు. ఆ ఆత్మను ఆయన అని ఆయన సంబోధించిన విధానాన్ని గమనించినప్పుడు పరిశుద్ధాత్మను అది ఇది ఆమె అన్నట్టుగా మనం ఉచ్చరించకూడదు. పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ పోయింది, ఇలాంటి పదజాలం వాడవద్దు. ఇంకా మున్ముందు మనం ఈ విషయాలన్నీ నేర్చుకుంటాం. మీ సందేహాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. వాటన్నిటిని కూడా చర్చలోకి తీసుకుని వద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. రేపు కూడా పరిశుద్ధాత్మ గురించే మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. ఇది నేను ఉపోద్ఘతంగా మీకు ఈ విషయాలను నేను మీకు పంచుకున్నాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆ దైవత్వం లోపట, అనంత శక్తివంతమైన దైవత్వం లోపట అతడు మూడవ వ్యక్తిగా ఉన్నాడు. అతడు వ్యక్తి, ఈజ్ ఎ పర్సన్. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్. అతడు వ్యక్తి. అందుకనే పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్ముడు అని మనం చక్కగా పిలవచ్చు. ఆయన పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఆ దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. తలను ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. అత్యంత కృపాశీలుడు అయిన మా తండ్రి అయిన దైవమా, నీకు వేల కొలది వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ రాత్రి కొద్ది నిమిషాలు మాతో ఈ వీక్షకులతో మీరు మాట్లాడారు. కొన్ని విషయాలు మాకు నేర్పించారు. మరిన్ని లోతైన విషయాలు తండ్రి రేపటి నుంచి కూడా మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. అనేక మంది బిడ్డలు నేర్చుకోవడానికి వారిని తీసుకొని రండి దేవా. అలాగ మా అందరితో మీరే మాట్లాడండి. మీరే మాకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మీరే సర్వసత్యంలోనికి నడిపించేవారు. థ్యాంక్ యూ మై గ్రేసెస్ లార్డ్ గాడ్. నీకు వందనాలు, స్తోత్రాలు. వీక్షించిన ప్రతి బిడ్డకు తండ్రినైనా వాక్యం హృదయంలో పదిలిపరచబడి అవగతమయ్యే, అర్థమయ్యే రీతిగా ప్రభా మీరు వారితో మాట్లాడమని మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ నా కొరకు మరణించి మరణాన్ని గెలిచి త్వరలో రానయ్యున్న యేసు పుణ్యనామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా రేపు 8 గంటలకు మనం పరిశుద్ధాత్మ అంటే న్యూమటాలజీ అంటే ద డాక్ట్రిన్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను గురించిన సిద్ధాంతము అధ్యయనం లోపల ఉండే మరిన్ని లోతైన విషయాలు మనం నేర్చుకుందాం. అభిషేకం గురించి ఆ రోజు మేడగదిలో జరిగిన విషయం కానీ, లేకపోతే కృపావరాల్లో ఉండే విషయాలు కానీ, వీటన్నిటినీ చర్చించుకుంటాం. వీటన్నిటి గురించి మనం నేర్చుకుందాం. దేవుని పాదాల దగ్గర మనం కనిపెట్టి నేర్చుకుందాం. వాక్యపు పరిధి లోపల మాత్రమే, వాక్యం చెప్పని దానిని గురించి ఆలోచించొద్దు. వాక్యం ఏది అయితే చెప్తుందో వాటి గురించే మనం ధ్యానంలోకి తెచ్చుకొని మనం ప్రభు పాదాల దగ్గర నేర్చుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు సాయంత్రం 8 గంటలకు మరలా మనం కలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.